చూడండి, ఇక్కడ గమనిస్తే యవనస్తులు అందరూ పాపం నుండి ఇంకా విడుదల పొందుకోలేదు. చెడు నుండి స్వాతంత్రం లేదు, వ్యర్థమైన వాటి నుండి స్వతంత్రం లేదు. ఆ విధంగా బానిసలే ఉన్నారు. కాబట్టి మరి బయట స్వేచ్ఛ ఉంది, కానీ లోపల మాత్రం, హృదయంలో మాత్రం ఎలా ఉన్నారు? వారంతా బానిసత్వాలుగానే ఉన్నారు. హల్లెలూయా. బయట చూస్తే మాకు స్వతంత్రం వచ్చింది అంటున్నారు, కానీ హృదయంలో, అంతరంగంలో చూస్తే ఇంకా ఎక్కడ ఉన్నారు? వారంతా బానిసలుగానే ఉన్నారు, బానిసలుగానే బ్రతుకుతున్నారు. చెడు నిన్ను ఏలుతా ఉన్నది, పాపము నిన్ను ఏలుతున్నది, బానిసగా ఇంకా. హల్లెలూయా. కామము, రకరకాల వ్యర్థమైన చూపులు, ఆ చెడు మాటలు, ఇవన్నీ నిన్ను ఏలుతా ఉన్నాయి. ఇంకా నువ్వు బానిసగా ఉన్నావు పాపానికి. మరి వీటన్నిటి నుండి నువ్వు బయటపడాలంటే నా యేసయ్య ఈ రోజున నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి రా. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపము నుండి, శాపము నుండి, ఆ చెడు అలవాట్ల నుండి, వ్యర్థమైన ఆ జీవితాల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. లోపల ఉన్న బానిసత్వం నుండి నిన్ను యేసయ్య విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు బయటికి, నువ్వు ఎంత మరి ఆ ఆనందమైన జీవితాన్ని నువ్వు జీవించినా కూడా చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే స్వేచ్ఛను నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇచ్చే స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే, ఆయన ఇచ్చే స్వేచ్ఛ మనసులో, తర్వాత ఆలోచనలో ఆయన ఇచ్చే స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో ఎన్నో కదా మేలులు జరుగుతాయి. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆశీర్వదించబడతారు. యేసయ్య ఇచ్చే స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే, నీవు కొన్ని తరాలకు ఒక మంచి వ్యక్తిగా నిలబడతావు. ఆయన ఇచ్చే స్వేచ్ఛ, ఆయన ఇచ్చే దేవుడు అందుగురించి అంటాడు, ఇంకా అనేకులు భూమి మీద ఎలా ఉన్నారంట? కాడి మోస్తా ఉన్నారు. పాపం అనే కాడిలో ఉన్నారు, బానిస అనే కాడిలో ఉన్నారు, చెడు అనే కాడిని మోస్తా ఉన్నారు. దాని నుండి బయట రాలేకపోతున్నారు. కానీ నా యేసుక్రీస్తు గారు ఏమంటుంది తెలుసా? ఇదిగో ఇంకా ఎవరైతే బానిసలుగా ఉన్నారో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆ శాపము నుండి, ఆ చెడు నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే భారతదేశ రాజ్యాంగము మరి దేశాన్ని పాలిస్తా ఉన్నది. చూడండి, భారతదేశ రాజ్యాంగం ఈ రోజున ఏం చేస్తా ఉంది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం, భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజున పరిపాలన జరుగుతుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే ఓటు హక్కు ఉన్నది. హల్లెలూయా. ఆ రాజ్యాంగం ప్రకారమే అన్ని జరుగుతున్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే కోర్టులు నడుస్తా ఉన్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే చట్టాలు నడుస్తా ఉన్నాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే అన్ని నడుస్తా ఉన్నాయి. చూడండి, మరి ఇక్కడ ఈ భారతదేశ రాజ్యాంగము దేశాన్ని పరిపాలిస్తుంది, కానీ దేవుని రాజ్యము, ఆయన కూడా ఒక రాజ్యాన్ని నిర్మించినాడు. హల్లెలూయా. అది శాశ్వతమైనది. ఆ రాజ్యమే పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో ప్రియులారా, నీవు ఉండాలంటే, ఇప్పుడు భారతదేశంలో చక్కని స్వేచ్ఛ ఉంది, కొంతమందికి స్వేచ్ఛ ఉంది, చక్కని గౌరవం ఉంది, మర్యాద ఉంది. కానీ మరి యేసయ్య కూడా ఒక రాజ్యాన్ని స్థాపించినాడు. ఆ రాజ్యమే పరలోక పట్టణం. అక్కడ అది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. ఎవరైతే ఈ పాపం, శాపం నుండి విడిపించబడతారో వారందరికీ కూడా ఆ రాజ్యంలో దేవుడు చోటు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హృదయంలో ఉన్న లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఆ శాపము నుండి, ఆ బానిసత్వం నుండి ఎవరైతే బయటికి వస్తారో వారికి ఆ రాజ్యములో చోటు ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న మనము, భారతదేశంలో ఈ రాజ్యాంగంలో ఉన్న మనము కూడా, మనం ఏం చేయాలంటే ఆ రాజ్యంలో చోటును సంపాదించుకోవాలి. అర్థమైతా ఉందా? ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం కింద ఉన్న మనము, ఈ రాజ్యాంగం కింద ఉంటూ ఆ రాజ్యంలో మనం ఏం చేయాలా? చోటును సంపాదించుకోవాలి. ఇది చాలా విలువైన విషయం ప్రియులారా, చాలా విలువైన విషయం. కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, మరి హృదయాన్ని పరిపాలించే రాజు మనకున్నాడు. హృదయాన్ని పరిపాలించే ఒక చక్కని కదా మరి రాజు మనకున్నాడు. హల్లెలూయా. మరి ఆయనను మనము వెంబడించాలి.